హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనమైతే తిరుమలలో వెంగమాంబ భోజనశాల దగ్గర ఉన్న ఈ పెయింటింగ్ గురించి అయితే తెలుసుకుందాం. శేషాచలం అడవులలో 5 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఆ 5 పుణ్యక్షేత్రాలకు రిప్రజెంటేషనే ఈ పెయింటింగ్. లాస్ట్‌ది వచ్చేసి శ్రీశైలం. ఫస్ట్‌ది వచ్చేసి ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా! ఇక్కడ పైన స్టార్టింగ్‌లో కనిపిస్తుందిగా ఫస్ట్ వన్ అదొచ్చేసి శ్రీశైలం. దాని కిందనే ఒక పరమేశ్వరుడు కూర్చున్నట్టు కనిపిస్తుంది కదా! అది వచ్చేసి త్రిపురాంతక క్షేత్రము. ఈ త్రిపురాంతక క్షేత్రం వచ్చేసి ప్రకాశం జిల్లాలోని వెనుగొండ దగ్గరైతే ఉంటుంది. ఈ స్వామివారిని వచ్చేసి త్రిపురాంతకేశ్వరుడు అని అంటారు. ఇక్కడ శివలింగం వచ్చేసి పంచముఖ లింగము. పైనుంచి గంగమ్మ ఎప్పుడు ఊరుతూ ఉంటుంది. స్వామివారి తల మీద ఒక చిన్న గుంటలా ఉంటుంది. అక్కడ నుంచి అయితే ఎప్పుడు గంగమ్మ బయటికి అయితే వస్తూ ఉంటుంది. అలాగే ఆలయం కూడా శ్రీచక్రం ఆకారం ఉన్న పీఠం మీద అయితే నిర్మించారు. మీరు ఆలయం బయటికి వచ్చి చూస్తే వెనక నుంచి అచ్చం శ్రీచక్రంలా అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ శివలింగం మీద ఒక ఆవు నిలబడినట్టు ఉంది కదా ఈ బొమ్మలో. అది ఏమిటి అంటే మహానంది. అది కర్నూలు జిల్లాలో నంద్యాలకి దగ్గరలో అయితే ఈ టెంపుల్ ఉంటుంది. నందీశ్వరుడు పరమేశ్వరుడి కోసం తపస్సు చేసిన ప్రదేశం. మహానంది కింద ఉన్న టెంపుల్ వచ్చేసి అహోబిలం. ఈ క్షేత్రం కర్నూలు జిల్లాలోని నంద్యాల రైల్వే స్టేషన్కి 68 కిలోమీటర్ డిస్టెన్స్లో, ఆలగడ్డ నుంచి అయితే 24 కిలోమీటర్ చాలా బాగుంటుంది అండి. మీరు తిరుమలకి వెళ్ళినప్పుడైతే తప్పకుండా ఈ పెయింటింగ్ని అయితే చూడండి. ఈ పెయింటింగ్ వచ్చేసి వెంగమాంబ భోజనశాల దగ్గర అయితే ఉంటుంది. తప్పకుండా అయితే చూడండి, చాలా బాగుంటుంది చూడడానికి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి.